పాకిస్తాన్ డొల్లతనం అయితే బయటపడుతుంది. ఏంటంటే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ఒక కాన్సెప్ట్ను ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. భారతదేశం F-16 స్థావరం ఏదైతే అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి F-16లు ఇక్కడ 2 ఉన్నాయి. అక్కడ సర్గోదా దగ్గరనే ఒక పక్కన అణుస్థావరం ఉంది, రెండో పక్కన F-16లు కూడా ఉన్నాయి. ఎందుకంటే F-16ల ద్వారానే అణుబాంబులు ప్రయోగించగలరు. ప్రత్యేక క్షిపణులు దానికి కావాలి, లేదో షహీన్ శ్రేణి క్షిపణులు అంటారన్నమాట. అందులో షహీన్ శ్రేణి క్షిపణిని యాక్చువల్గా మనం ఢిల్లీతో కొట్టడానికి ఫస్ట్ ట్రైల్ వేసింది, దాన్ని మనం హర్యానాలో కూల్చేసాం. అదే సమయంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి దాని మూలమైనటువంటి సర్గోడా దగ్గర కొట్టాం. ఇప్పుడు న్యూయార్క్ టైమ్స్ వాళ్ళు ప్రొజెక్ట్ చేసేది ఏంటంటే F-16లో ఉన్నటువంటి ప్రాంతం దగ్గరన ఈ దెబ్బ తగిలింది, అక్కడ ఎన్ని జెట్స్ దెబ్బతిన్నాయి అన్నటువంటిది తేలాల్సి ఉంది అన్నటువంటి విషయం. అంటే తద్వారా పాకిస్తాన్ జాగ్రత్తగా ఎంత గొప్ప విశేషమైనా సరే అది వేస్ట్ అన్నటువంటిది క్రమంగా ధృవీకరణ అవుతుంది. దాని దగ్గర ఉన్నటువంటి శక్తి భారత్ దయాదాక్షిణ్యాల మీద బతుకుతోంది అన్నటువంటి విషయం ఐడెంటిఫై అవుతుంది.